5th వీక్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తానన్నాను కదా. మేమిద్దరం మళ్ళీ పిరంగిపేట వెళ్ళాం అనమాట. కనిపించారు. ఆయన ఆస్ట్రల్ గా చూడగలిగారు. గురువు దొరకటం అనేది నిజంగా మన అదృష్టం. కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. సుషుమ్న క్రియ సాధన తర్వాత ఎంత మారానంటే, మీరేం చేయాలనుకున్నారో చేసేయండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. బాధపడిన క్షణాలు గాని వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. పాద ధూళిలో రేణువులాగా ఎప్పుడు ఉండాలని మాత్రం కోరుకుంటాను. సో అదంతా అలా అయిపోయింది. సో ఇంకా తర్వాత ఏమైంది, మనం ఇంకా గురు పౌర్ణమి అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత రోజు సోమవారం, హోమం అయిపోయిన తర్వాత రోజు సోమవారం. నేను ఆ రోజు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందేమోనని నేను ఆయనకి వెంటనే ఫోన్ చేశాను. మార్నింగ్ ధ్యానం అవ్వంగానే ఆ రోజు ఏ ఎక్స్పీరియన్స్ రాలేదంట. సో గురు పౌర్ణమితో సమాప్తం అయిపోయింది. 7 సోమవారాల పాటు. అవును, అంతే. అయితే మీకు ఇందాక చెప్తానన్నాను కదా, 5th వీక్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తానన్నాను కదా. యాక్చువల్గా ఆ గురు పౌర్ణమికి అమ్మగారు శిష్యులందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. అది ఆయన చూడగలిగారు. 5th వీక్ ఎక్స్పీరియన్స్ లో ఆయన కనిపించింది కదా. ఆ తర్వాత అమ్మగారు ఒక చోటకి వెళ్ళారు కదా. అయితే రీసెంట్ గా మేము చిదంబరం వెళ్ళడం జరిగింది. నేను మా హస్బెండ్ చిదంబరం వెళ్ళామన్నమాట. అక్కడ నార్మల్ గా ఏంటంటే నేను అంతకుముందు చిదంబరం వెళ్ళాను. లాస్ట్ ఇయర్ వెళ్ళాను అనమాట. మా ఫ్రెండ్స్ తో కలిసి చిదంబరం వెళ్ళాను. అక్కడ నేను పిరంగిపేట వెళ్ళాను అనమాట. బాబాజీ గారి బర్త్ ప్లేస్ కి వెళ్ళాను అనమాట. నాకు బాబాజీ గారు అంటే చాలా ఇష్టం. ఇంకా నాకు ఎప్పుడెప్పుడు బాబాజీ గారిని చూస్తానా అని చూస్తూ ఉంటాను అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట, ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. సో అలా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను పిరంగిపేట. మా ఫ్రెండ్స్ మార్నింగ్ లేవలేరు అని చెప్పి వదిలేసి నేను వెళ్ళిపోయాను అనమాట. అక్కడ నేను కుమార కోయల్ అనే గుడికి వెళ్ళాను అనమాట. అక్కడ నేను గిలక బావిని చూసా. నేను అనుకున్న, నా మనసులో అనిపించింది ఏమనంటే, ఓకే ఈయనకి వచ్చిన ఎక్స్పీరియన్స్ గిలక బావి అని చెప్పారు కదా, ఇదేనా అని అనిపించింది మనసులో, అంతే. అప్పుడు ఆ తర్వాత మేము రీసెంట్గా చిదంబరం వెళ్ళామన్నమాట. నేను మా హస్బెండ్ వెళ్ళినప్పుడు మేమిద్దరం మళ్ళీ పిరంగిపేట వెళ్ళామన్నమాట. అక్కడ గిలక బావిని చూసారు, మేము చూసాం. ఆయన అప్పుడు నేను అన్నాను, ఏమండి ఇక్కడ మీరు ఏమైనా ఎప్పుడైనా చూసారా ఇది అని అంటే, ఒక్కసారి మళ్ళీ అబ్జర్వ్ చేశారు ఆయన. అంటే అంత అబ్జర్వేషన్ గా చూడలేదు ఫస్ట్, అక్కడ బాగుందని అదంతా చూడలేదు అనమాట. అబ్జర్వ్ చేస్తే ఆయన ఎక్స్పీరియన్స్ లో 5th వీక్ ఎక్స్పీరియన్స్ లో ఏదైతే చూసారో, ఏ గుడైతే చూసారో ఆ పరిసర ప్రాంతాలన్నీ ఆయనకు గుర్తున్నాయి. అదే ఆయన చూసిన గుడి అనమాట. అంతకుముందు ఎప్పుడు చూడలేదు ఆయన. అదే ఆయన చూసిన గుడి. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పారు ఆయన, పూజారి గారు ఇక్కడ 2 రూమ్లు ఉంటాయి, ఆ 2 రూముల నుంచే చూసారు, ఆ రూమ్ లో నుంచి చూసారు. నిజంగా నేను అంతకుముందు ఆ రూమ్స్ నేను అబ్జర్వ్ చేయలేదు. అక్కడ 2 రూమ్లు ఉన్న విషయం నాకు తెలియదు, ఉన్నాయన్న విషయం. ఈ 2 రూముల నుంచి చూసారని చెప్పి ఆయన రూమ్స్ చూపించారు అక్కడ. అది అసలు ఎవరికి కనిపించవు ఆ రూమ్స్, అంటే తలుపు పక్కన ఉండడం వల్ల కనిపించవన్నమాట. అది ఉన్న పూజారి గారు కూడా ఆయనకి ఆ రోజు కనిపించారు. ఆయన ఆస్ట్రల్ గా చూడగలిగారు. ఆ రోజు ప్రత్యక్షంగా చూసినప్పుడు హీ కుడ్ కోరిలేట్. అన్ని అద్భుతమైన అనుభవాలండి. అంటే నిజంగా ఎంత పుణ్యం చేస్తే ఇటువంటి అనుభవాలు లభిస్తాయి. అంటే డైరెక్ట్ కనెక్షన్, అంటే గురువు దొరకటం అనేది నిజంగా మన అదృష్టం. దానిలో సద్గురువు దొరకడం అనేది అది ఎన్ని జన్మల పుణ్యమో. అది మనకి జన్మలో దొరికింది. దీన్ని నిజంగా మనము సార్థకత చేసుకోవాలి. ఒక్క విషయం నేను చెప్పాలి, నాకు జన్మనిచ్చింది మా అమ్మ, నేను బ్రతకడం నేర్పించింది మా అమ్మ. కానీ ఈ జన్మని సార్థకత చేసుకుంటూ జీవించటం, ఆనందంగా జీవించటం నేర్పించింది అమ్మగారు. అంటే నా జీవిత పరమార్థాన్ని నాకు చూపించింది, నాకు తెలియజేసింది అమ్మగారు. సో అమ్మగారికి ఎప్పుడూ కూడా, అంటే నేను ఏమిచ్చి నా రుణం తీర్చుకోవాలో నాకు తెలియదు. అమ్మగారి పాద ధూళిలో రేణువులాగా ఎప్పుడు ఉండాలని మాత్రం కోరుకుంటాను. ఇషాని గారు, ఒక సందర్భంలో
ఐ థింక్ జన్మనిచ్చిన జననికి జయంత్యోత్సవం టైంలో అనుకుంటా అమ్మగారి గురించి ఆశువుగా మీరు ఒక కవిత రాశారు కదా. అసలు మీకు సాహిత్యంలో ప్రవేశం లేదు, అంటే ఇలా ఉండాలి, ఛందస్సు ప్రాస ఇవన్నీ ఏం తెలియదు కదా, ఆటోమేటిక్ గా అది ఎట్లా రాయగలిగారు పోయిటరీ? అది ఎప్పుడంటే దసరా అప్పుడు, యాక్చువల్గా దసరా అప్పుడు జరిగిందనమాట. దసరా నవరాత్రుల్లో నేను మార్నింగ్ ధ్యానం చేసుకుంటూ ఉన్నాను, సుషుమ్న క్రియ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు ఒకరోజు సెకండ్ డేనో థర్డ్ డేనో నవరాత్రుల్లో అసలు నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను, అమ్మగారి గురించి నాకు కవిత వచ్చేస్తూనే ఉంది, కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. అంటే ఇంకా నా సోల్ అమ్మగారికి అర్పితం అంతే. అది నా ద్వారా రాసింది కాదు, మేబీ నా సోల్ అలా రాసుకుందేమో, అంటే అంతే. ఇంకా ఆ కవిత మొత్తం నన్ను నేను అర్పించుకుంటూ రాసుకున్న కవిత అది. కానీ ఇషాని గారు, మీకు కొన్ని సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా రావు ఏవి రావు. హస్బెండ్ కి సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. అవును. సో మీరు ఇంట్లో డిస్కస్ చేసుకుంటుంటారా? అంటే మీకే వస్తాయంటే నాకు రావేంటి అనుకుంటాను. ఎప్పుడు మీకే వస్తాయేంటి, నాకు ఎప్పుడు రావేంటి అని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే అమ్మగారు ప్రత్యక్షంగా అమ్మగారితో ఎప్పుడూ ఉండే అవకాశం నాకు కలుగుతుంది కదా. ఇంకా అంతకంటే ఈ జీవితానికి కావాల్సిందే ఉంది. అసంతృప్తి, ఒక బాధ, ఇవన్నీ లైఫ్ లోంచి ఎరేజ్ అయిపోయినాయి. చాలా హ్యాపీగా జాయ్ఫుల్ గా మన లైఫ్ ని మనం లీడ్ చేస్తూ ఉన్నాం. అవును. దానికి ప్రధానమైన కారణం మన గురువులు, అమ్మగారు, మన సాధన, అమ్మగారు. అయితే ఈ విషయం చెప్పండి, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ గా మనకి అంబిషన్స్ ఉంటాయి. అవును. అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే కొంత మనం ఫిజికల్ లైఫ్ కి కూడా మనం జస్టిస్ చేయాలి కదా. అవును. సో ఆ బ్యాలెన్స్ ఎలా స్ట్రైక్ చేస్తుంటారు? బేసికల్ గా నాకు దేని మీద పెద్ద కోరికలు లేవు. సుషుమ్న క్రియకి వచ్చిన తర్వాతే నాకు ఇది సాధ్యమైంది. అంటే ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇలాంటివి ఫీలింగ్స్ కూడా అన్నీ పోయినాయి. సో నిజంగా దేని మీద కోరిక లేనప్పుడు నాకు చాలా ఇష్టం వర్క్ చేయడం. అంటే సాఫ్ట్వేర్ నా ప్రొఫెషన్ ఇష్టం, సర్వీస్ ఇష్టం, అన్నీ ఇష్టం. సో చాలా ఆనందంగా నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఎటువంటి అంటే ఒక స్ట్రెస్ కానీ, నిజంగా స్ట్రెస్ అయితే ఇది చెప్పాలి, అంతకుముందు ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్నంటే, ఒక చిన్న తప్పు చేస్తే నేను టీసీఎస్లో వర్క్ చేసేటప్పుడు ఏమైందంటే అర్ధరాత్రి 12-1 గంట వరకు వర్క్ చేయాల్సి వచ్చేది. చాలా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట వర్క్ చేయడానికి. అప్పుడు చేయాల్సి వచ్చేది, చేస్తూ ఉండేదాన్ని. ఒక చిన్న మిస్టేక్ చేస్తే కూడా ఎంత టెన్షన్ అంటే, ఇప్పుడు ఇది రివర్ట్ చేయాలి, ఎలా చేయాలి, దీనికి సంబంధించిన వాళ్ళకి 1 గంట అయినా నేను ఫోన్ చేసేసేదాన్ని. అంటే నాకు వేరే వాళ్ళు చెయ్యాలి, అది రివర్ట్ చేయాలి అంటే, సో ఖచ్చితంగా ఫోన్ చేసేదాన్ని, అంత టెన్షన్ అనమాట. అటువంటిది సుషుమ్న క్రియ సాధన తర్వాత ఎంత మారానంటే, చాలా పెద్ద తప్పు చేసిన, అంటే నా వల్ల కాదు, నా జూనియర్స్ వల్ల జరిగితే, నేను ప్రాజెక్ట్ లీడ్ని కాబట్టి ఒకవేళ వాళ్ళ వల్ల జరిగితే నన్నే బ్లేమ్ చేస్తారు కదా. అంత పెద్ద తప్పు జరిగినా సరే ఏ మాత్రం తొణకకుండా బెనకకుండా దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అని ఆలోచిస్తూ దాన్ని రెక్టిఫై చేసి ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి. తర్వాత సుషుమ్న క్రియాయోగ సాధన ద్వారా మీరు నేర్చుకున్న లెసన్స్ లో మోస్ట్ ప్రెషియస్ లెసన్స్ ఏమని చెప్తారు? ఎక్స్పెక్టేషన్స్, నో ఎక్స్పెక్టేషన్స్. ఏంటంటే నాకు నార్మల్గా అందరితో ఉంటాను, అందరినీ టేక్ కేర్ చేస్తూ ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ అందరితో ఉంటాను. యాక్చువల్గా అందరంటే చుట్టూ అందరూ ఉండడం నాకు ఇష్టం, అందరిలో ఉండడం నాకు ఇష్టం అనమాట. సో అలా ఒకరోజు అంటే నేను మా కజిన్స్తో కానీ అందరితో ఫ్రెండ్స్తో కానీ చాలా ఎక్కువ అందరితో ఉంటూ ఉంటాను అనమాట. January 1st నేను సుషుమ్న క్రియాయోగ 2013 కదా, నవంబర్లో అమ్మగారి నుంచి తీసుకున్నాను కదా దీక్ష. ఆ తర్వాత 2014 January 1st రోజు నేను మౌంట్ ఒపేరా వెళ్ళాను అనమాట ఫ్రెండ్స్తో కలిసి. వెళ్ళినప్పుడు చాలా బాధగా ఉన్నాను అనమాట, ఎంతో బాధగా ఉన్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి
ముగ్గురులో ఒక అమ్మాయి అడిగిందనమాట, ఏమనంటే ఎందుకంటే మీరు ఎంత బాధగా ఉన్నారు అని అడిగింది. నేను అప్పుడు చెప్పాను, ప్రతి సంవత్సరం నేను అందరికీ పేరు పేరున విష్ చేస్తూ ఉంటాను January 1st రోజు, కానీ నాకు ఒక్కరు కూడా ఈ సంవత్సరం విష్ చేయలేదు. నేను అందరికీ ఎంత వాల్యూ ఇస్తాను, నాకు ఎందుకు వాల్యూ ఇవ్వరు అనే నాకు ఒక బాధ. అదే నా బాధ, నేను దాని నుంచి బయటపడలేకపోతున్నాను అని చెప్పాను అనమాట. అప్పుడు తను ఒక మాట చెప్పింది, ఏమందంటే ఎందుకు మీరు అంత బాధపడతారు, మీరు ఏం చేయాలనుకున్నారో చేసేయండి, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్ అని తను చెప్పింది. నిజంగా అప్పుడు నాకు ఒక రియలైజేషన్, ఏమనంటే అవును నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి ఎదుటి వాళ్ళ నుంచి అనే ఒక రియలైజేషన్ నాలో వచ్చింది. అయితే అది అందరికీ అంత సాధ్యం కాదు, ఎందుకంటే దాన్ని సాధన చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ప్రతి ఒక్క లైఫ్లో, ఎందుకంటే మనం మనుషులం కదా, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ రోజు నుంచి నేను ఏం చేశానంటే, అది నాకు గురువులు తన రూపంగా నాకు అందించారు. ఆ రోజు January 1st రోజు, ఆ రోజు నుంచి అమ్మగారు చెప్పిన ఇంట్రాస్పెక్షన్ యూజ్ ఇంట్రాస్పెక్షన్తో ఇన్ఫ్యాక్ట్ అమ్మగారు చెప్తారు కదా, మీరు ధ్యానంతో పాటు ఇంట్రాస్పెక్షన్ చేయండి, అవి రెండు కాళ్ళ లాంటివి, అంటే ఒకటి కూడా బ్యాలెన్స్ తప్పకూడదు అని చెప్తూ ఉంటారు కదా. అలా ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయిందో నాకు, అంటే ఎప్పుడైనా ప్రతిసారి ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయినప్పుడల్లా అవేర్నెస్ అనమాట, ఇంట్రాస్పెక్షన్. అలా వద్దు, నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు అని నేను అలా 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 సాధన చేయడం, ఎక్స్పెక్టేషన్స్ మీద సాధన చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ నిజంగా మీరు నమ్మరు, నేను బాధపడిన నిమిషాలు, బాధపడిన క్షణాలు కానీ వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అంటే మనిషి ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఎంత ఆనందంగా ఉంటారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఇది నిజంగా అమ్మగారు ఇచ్చిన ఇంట్రాస్పెక్షన్తోనే ఇది సాధ్యమైంది. వండర్ఫుల్ లెసన్ చెప్పారు ఇషాని గారు. యోగానంద గారు ఒక మాట చెప్తూ ఉంటారు, అంటే అనేక సార్లు నేను కూడా దాన్ని చదివాను. అంటే వేల మంది దేవతలు నా వైపున్న ఒక్క గురువు నా వైపు లేకపోతే అటువంటి జీవితం నాకు వద్దు అని అంటారు ఆయన. ఇది మన లైఫ్స్కి మనం అన్వయం చేసుకున్నప్పుడు నిజం అని అనిపిస్తుంది. అవును, సుషుమ్న క్రియాయోగ సాధన ముందు ఎన్నో రకాలైన ప్రాక్టీసెస్ చేసి తర్వాత సాధనలోకి వచ్చాక ఒక గురువు దొరికాక మన జీవితానికి ఒక గురి అనేది అనిపించింది. ఫైనల్ గా నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఈ విశ్వంలో నా సోల్ ఉన్నంత వరకు అమ్మగారి మాట శిరసా వహిస్తూ అమ్మగారితోనే ఉంటాను. ఈ విశ్వంలోని ప్రాణకోటికంతటికి మంగళం, నిత్య శుభమంగళం.